ఆశల్ని అమ్ముకోవడం, కలల్ని పుట్టించడం. దీని ద్వారా మానసికంగా అబ్బో అనేటటువంటి ఒక ఫీల్ ఉంటుంది, వాస్తవానికి సుదూరంగా ఉంటుంది. మెట్రో రైల్ తాజాగా విశాఖలో డబుల్ డెక్కర్ రైలుకి ప్లాన్ చేయండి, మొత్తం డబ్బులంతా కేంద్ర ప్రభుత్వం పెట్టేటట్టు చూడండి అని చెప్పి చంద్రబాబు గారు నాయకులను అడిగారట. భారతదేశంలో ఎక్కడా సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టి మెట్రో పెట్టినటువంటి దాఖలా లేదు. రెండు విధానాలు. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, మిగతాది సదరు సంస్థల కాన్సెప్ట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ప్రధానమైనటువంటిది మెట్రో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనం ప్రజల్ని మోసం చేయొద్దు. హైదరాబాద్ మెట్రో లాసెస్లో ఉంది, వేల కోట్ల రూపాయల లాసెస్లో ఉంది, ఢిల్లీ లాసెస్లో ఉంది. ఎందుకని? మెట్రో రైలుకి టిక్కెట్ల మీద వచ్చే ఆదాయం తుస్సు, మెయిన్ అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చేటటువంటి ఆదాయం, వాళ్ళకి మెట్రో రైలు పెట్టినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి భూముల్లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్లు, వాటి మీద వచ్చే అద్దె. అవి మెట్రో నగరాల్లో అయితే కనుక భారీగా అద్దెలు వస్తాయి కాబట్టి కొంతన్న వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ చాలా తేడా ఉంటుంది, ముంబై చాలా తేడా ఉంటుంది, ఢిల్లీ చాలా తేడా ఉంటుంది. కాబట్టి మెట్రోకి ఇక్కడ ఆదాయ వనరు తక్కువ, ప్లస్ ఎక్కే ఇది కూడా తక్కువ ఉంటుంది. అంటే ఎక్కుతారు, జనం అందరూ ఎక్కుతారు, కానీ అక్కడ 1 కోటి మంది ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉన్న జనాభా టైప్లో ఇక్కడ ఉండదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పీపీపీ పద్ధతిలో పెట్టుకోవడానికి సిద్ధపడాలి. అందులో కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టి, అంటే స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకునేటట్టు ఉంటే అప్పుడు సక్సెస్ అవుతుంది. అలా కాకపోతే మనం కళల్ని మాత్రమే అమ్ముతాం. భవిష్యత్తులో మెట్రో వస్తుంది, భవిష్యత్తులో మెట్రో వస్తుంది ఆ పేరు చెప్పి భూములు అమ్ముకోవడానికి పనికి వస్తుంది. లేదంటే కనుక వస్తుంది అని చెప్పేసి జగనున్న 5 ఏళ్ళు ఇదిగో మెట్రో అన్నారు. కేంద్ర బడ్జెట్లో 10 కోట్లో 25 కోట్లో రాస్తా వచ్చారు. కాబట్టి ఇక్కడ ఆశల్ని అమ్మటం, కళల్ని సృష్టించడం అన్నటువంటిది కాకుండా నిజాయితీతో నికార్సుగా చేస్తే విశాఖపట్నానికి మెట్రో సులభం. విజయవాడకి మెట్రో అంటే ఏదో విజయవాడ టు పెనమలూరు కాదు కావాల్సింది, విజయవాడ నుంచి అమరావతి మీదుగా, మంగళగిరి మీదుగా, ఏదైతే మన తెనాలి మీదుగా మళ్ళీ విజయవాడ వైపుకి తీసుకురాగలిగితే అప్పుడు మెట్రో ప్రయోజనం ఉంటుంది. జనాలు ఎగబడి ఎక్కుతారు, 80 లక్షల మంది అవుతారు, టోటల్గా 1 కోటి మంది దాకా అవుతారు. రాబోయే రోజుల్లో వచ్చే జనాభాను కూడా పట్టుకుని అప్పుడు మెట్రోకి బెనిఫిట్ ఉంటుంది. లేదు అంటే ప్రతిసారి వాడినో ఈయన తిట్టుకుంటా మనం కబుర్లు చెప్పుకోవడానికి పనికొస్తుంది.